అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు వింటుంటే చాలా బాగా అనిపించింది. అలాగే సార్, నా యొక్క చిన్న విన్నపం సార్, మీరు హిందూ ధర్మం గురించి చాలా బాగా మాట్లాడారు, ఓకే. ఉదాహరణకు ఇప్పుడు ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ కంపల్సరీ ప్రతి గ్రామంలో ఒక మసీదు, ఒక చర్చి ఉంటుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళ చిన్న పిల్లల నుంచే వాళ్ళ మతం మీద కానీ వాళ్ళ దేవుని మీద కానీ చెప్తూ పెంచుతుంటారు. మన హిందూ ధర్మంలో అలా లేదు. ఎందుకంటే మన గుడికి వెళ్తే దర్శనం చేయించుకొని తీసుకురావాలి అంతే. ఆ గుడికి ఎందుకు వెళ్ళినాము ఏంది అనేది మనం చెప్తాము. బట్ గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు అనేది కంపల్సరీ అవసరం. అందుకే సార్, ప్రతి గ్రామంలో వేదం గురించి, భగవద్గీత గురించి, మహాభారతం గురించి రోజుకు 2 గంటలైనా చెప్పే వాళ్ళు ఉంటే మన ధర్మం ఇంకా గట్టిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు సార్, నేను నా పిల్లలకు ధర్మం నేర్పించాలనుకున్నా, వేదం నేర్పించాలనుకున్నా. నేనుండే గ్రామంలో నుంచి 30 కిలోమీటర్లు ఉంది. ఎక్కడా లేరు. చెప్పిన పండితులు కొంతమంది ఉండొచ్చు మంచిగా, కొంతమంది చెడు అని నేను అనట్లేదు. బట్ కొంతమంది డబ్బులకే చూసే వాళ్ళు ఉన్నారు ధర్మం కన్నా. ఊర్లో ఉన్న దేవాలయం ఏదన్నా ఒకటి రోజుకు 1 గంట సేపు చెప్పినా మన పిల్లలకు కూడా ధర్మం గురించి తెలుస్తుందని నేను అనుకుంటున్నాను సార్. మ్యాక్సిమం ఇది చేయకపోవడం వల్ల మన ధర్మం నుంచి మన జనరేషన్ గ్యాప్ రావడం వల్ల ధర్మం గురించి తెలియక చాలామంది ఉన్నారనిపిస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిరు అని అంటే కంపల్సరీ చర్చిలో రోజు ఏదో ఒకటి మసీదులో ఏదో ఒకటి వాళ్ళని నేను తప్పంటలే. వాళ్ళ మతం మీద, వాళ్ళ దాని మీద అంత మంచిగా చెప్తున్నారు. మన దాని మీద చెప్పే వాళ్ళు కూడా లేరు అని నా ఉద్దేశం. ఇప్పుడు ఊర్లో పండితులు ఉంటారు, పూజ చేస్తారు, కథం అయిపోతుంది. గుళ్ళో పూజ చేస్తారు, అయిపోతుంది. పూజతో పాటు 1-2 భగవద్గీత శ్లోకాలు ఏదో చెప్తుంటే మనం కూడా మన పిల్లల్ని తీసుకెళ్ళి నేర్పించడానికి కొంచెమన్నా అది చేస్తాం సార్. ఇది మాత్రం దీనికోసం మీరు ఏదైనా చట్టం తెస్తారా లేదా ఇంకేదైనా ఆలోచిస్తారు? ప్రతి గ్రామంలో రోజుకు 2 గంటలైనా వేద విద్య చెప్పేవాళ్ళు కంపల్సరీ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. అలాగే సార్, రెండో రిక్వెస్ట్ సార్ నాది, ఎవరైనా సరే సార్, ఈ మధ్య కొత్తగా వచ్చింది. కొత్తగా ఏంటంటే నీ కులం మారది, నీ పేరు మారది, నీ ఊరు మారది, నీది ఏది మారది, బట్ నువ్వు మతం మారాలి. మతం అనేది మారినవాడు ఒక 180 రోజుల మిగతా ఒక 9 నెలల చూసి ఇమీడియట్లీ వాడు ఏ మతంలోకి వెళ్ళిండా అనేది సర్టిఫికేట్ ఇవ్వాలి సార్. ఇది ఎందుకు అని అంటే సార్, ముందుగా ప్రభుత్వ పథకాలకేమో కులం వస్తుంది, హిందువు వస్తున్నాడు. బట్ దేశాని కోసం, ధర్మం కోసం అంటే నేను ఈ మతం కాదు, నేను హిందూ మతం కాదు, ఆ ధర్మంలో ఉన్న, ఆ మతానికి వెళ్ళిన, ఈ మతానికి వెళ్ళి, అదే ప్రభుత్వం నుంచి ఏదైనా ఫ్రీగా వస్తుందంటే ముందు అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళే సార్. ఇదానికి కూడా ఒక చట్టం తీసుకొస్తారని గుడ్డిగా నమ్ముతున్నాను సార్, గట్టిగా బలంగా నమ్ముతున్నాను. మీరు హిందుత్వం గురించి మాట్లాడుతుంటే మాకు చాలా 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 అంటే చాలా బాగా ఆనందంగా ఉంది సార్ ఈ విషయంలో అయితే. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ.